హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీళ్ళ క్వశ్చన్ నెంబర్ 1175 అయిపోతున్నాం. క్వశ్చన్ నేమ్ వచ్చేసి ప్రైమ్ అరేంజ్మెంట్స్ అనమాట. సో ఈ క్వశ్చన్ చూసినంత ఈజీ అయితే కాదు, కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటుంది. సో కరెక్ట్గా చూడండి. సో ఇక్కడ చూడు, మనకి ఏం వస్తుంది, ఇన్పుట్ n = 5 ఇచ్చాడు. సో బట్ అవుట్పుట్లో మనకి 12 వచ్చింది. ఎలా వచ్చింది? 5 × 2 + 2. సరే, అది పక్కన పెట్టేసి ఇప్పుడు n = 100 ఇచ్చాడు. మనకి అవుట్పుట్ ఎంత వచ్చిందా? సో అసలు ఈ క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి, మనం ఇందులో చేసిన ప్రాసెస్ ఏంటి అనుకుంటున్నారు? ఫస్ట్ వాడు n = 5 ఇచ్చారు కదా. సో ఈ n ఎంతైతే ఉందో అక్కడి వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అండ్ అలాగే నాన్ ప్రైమ్ నెంబర్స్. అర్థమైందా? ఇప్పుడు n = 5 కాబట్టి మనకి ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయి? 2, 3, 5. ఈ 3 ప్రైమ్స్, మిగతా 2 నాన్ ప్రైమ్స్ కదా. సో ఇప్పుడు మనం లాస్ట్లో ఏం చేయాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ప్రైమ్స్ నాన్ ప్రైమ్స్ యొక్క కౌంట్ని మల్టిప్లై చేయాలి. ఎలా మల్టిప్లై చేస్తావు? ఈ కౌంట్ తెలుసుకుని ఈ కౌంట్ యొక్క ఫ్యాక్టోరియల్ కట్టి అప్పుడు నువ్వు మల్టిప్లై చేయాలి. 3 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేసి అప్పుడు దీన్ని మల్టిప్లై చేయాలి ఈ వచ్చిన వాల్యూస్ని. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. మనకి అవుట్పుట్ అనేది చాలా పెద్ద అయిపోద్ది అనమాట. ఓకే, ఒక్కొక్క కేసులో మనకి చాలా పెద్ద అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n = 100 కింద వచ్చింది కదా. సో 1000 ఇచ్చడం ఎంత అవుతుంది? ఇంకా పెద్ద వస్తుంది. సో అందుకే ఇక్కడ ఏం చెప్పాడు చూడు, సిన్స్ ద ఆన్సర్ మే బి లార్జ్ రిటర్న్ ద ఆన్సర్ మాడ్యులో. మెన్షన్ చేశాడు చూడు, ఆన్సర్ మాడ్యులో 10⁻9 + 7 అన్నాడు. అర్థమైందా? 10⁻9 అంటే 1 పక్కన 9 zeros ఉండాలి, దానికి +7 యాడ్ చేయాలి. అర్థమైందా? ఆ నెంబర్తో వచ్చిన ఆన్సర్ని మాడ్యులో చేసి రిటర్న్ చేయండి అంటున్నాడు. ఇప్పుడు దాకా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆన్సర్ ఏం చేస్తాం తెలుసా? మనం ప్రైమ్స్ కౌంట్ చేయడానికి ఒక ఫంక్షన్ రాసుకోవాలి, అలాగే ఫ్యాక్టరీలో ఫైండ్ ఒకటి రాయాలి. అంతే. ఇవి రెండు చేసిన తర్వాత లాస్ట్లో రిటర్న్ చేయడమే. ఆన్సర్ అయితే ఈజీయే. ఇది అర్థం కావడానికి టైం పడుతుంది అనమాట, ఎందుకు ఇలా చేయాలి ఏంటి అన్నది. ఓకేనా? ఇక్కడ ఎక్స్ప్రెషన్ చూడుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 5, 4, 3 is a valid permutation, but 5, 2, 3, 4, 1 is not, because the prime number 5 is at index 1. అర్థమైందా? ప్రైమ్ నెంబర్ 5 అనేది ఇండెక్స్ 1 ఉంది. ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు. ఇక్కడ రిటర్న్ ద నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ 1 to n so that the prime numbers are at prime indices. ప్రైమ్స్ ఎక్కడ ఉంటాయో అక్కడే ఉండాలన్నమాట ప్రైమ్ నెంబర్స్ కూడా. సో అప్పుడే మనకి వ్యాలిడ్ పర్ముటేషన్ అంటున్నాడు. సో ఇది జస్ట్ అర్థం కాడికి ఇచ్చాడు. ఇది కూడా అర్థం కాకపోతే ఇట్స్ ఫైన్, డైరెక్ట్ మీకు ఆన్సర్ వస్తే మీకు అర్థం అవుతుంది. ఆన్సర్ చాలా ఈజీ అనమాట. సో ఫస్ట్ ఏం చేద్దాం, మనకి ఏం కావాలి? ప్రైమ్స్ యొక్క కౌంట్ కావాలి కదా. ప్రైమ్స్ కౌంట్ = మనం ఇక్కడ ఒక ఫంక్షన్ రాయాలి, కౌంట్ ఆఫ్ ప్రైమ్స్ అని చెప్పి దీనికి n పాస్ చేస్తే చాలు మనకి ఏమొస్తుంది? ప్రైమ్స్ యొక్క కౌంట్ ఇచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు నేను చేస్తానంటే పైన డెఫ్ కౌంట్ ఆఫ్ ప్రైమ్స్ ఆఫ్ నంబర్ అన్నాను. మనం ప్రైమ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేయాలి? ఫ్రమ్ 2 to నెంబర్ దాకా వెళ్ళాలి కదా. సో అదే థింగ్ ఇక్కడ చేస్తాం అనమాట. సో కౌంట్ = 0, తర్వాత ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1 నుంచి n+1 వరకు వెళ్దాం. ఎలా వెళ్ళిన తర్వాత ఏం చేయాలి మనం? ఒక ఇఫ్ కండిషన్ అది అంతే కదా. ఇఫ్ ఈజ్ ప్రైమ్ ఆఫ్ i అనేది ప్రైమ్ నెంబర్ కదా, చెక్ చేయాలి. అది కూడా మనం విడిగా ఫంక్షన్ రాద్దాం. ఓకే, ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ రాసాం. సో ఒకవేళ ట్రూ ఏంటంటే దాని అర్థం ఏంటి? కౌంట్ని ఇంక్రీజ్ చేయమని. ప్రైమ్ అని తెలుస్తుంది కాబట్టి కౌంట్ ఇంక్రీజ్ చేయమంటున్నాం. లాస్ట్లో ఈ ఫంక్షన్ అనేది మనకి కౌంట్ని రిటర్న్ చేయాలి, రాస్తాం. ఇప్పుడు ఇంకొక ఫంక్షన్ రాయాలి కదా మనం. అంటే ఇక్కడ ఈజ్ ప్రైమ్ ఇక్కడ పేరు పెట్టేసాం, మనం ఇక్కడ క్రియేట్ చేయాలి కదా ఇంకా. సో డెఫ్ ఈజ్ ప్రైమ్ ఆఫ్, మనం n తీసుకోవాలంటే నేను x అని తీసుకుంటాను. x అంటే నెంబర్, మనం పాస్ చేసిన నెంబర్ అనమాట. ఇదిగో ఇక్కడ ఏం చేయాలి మనం? ఇఫ్ x ఈజ్ <2, 2 కన్నా తక్కువ ఉంటే రిటర్న్ ఫాల్స్. ఓకేనా? అంటే ఇందులో 0, మైనస్ వాల్యూస్, 1 ఇవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. లేదంటే ఏం చేయాలి మనం? ఫ్రమ్ 2 నుంచి ఆ నెంబర్ వరకు, ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 2 నుంచి x వరకు. ఇలా మనం లూప్ రన్ చేసి ఇఫ్ x mod i = 0, ఇలా అయితే ఏం చేయాలి మనం? రిటర్న్ ఫాల్స్. ఎందుకంటే ఒక అంటే లైక్ ఏదో ఒక నెంబర్, ఆ నెంబర్ని డివైడ్ చేస్తున్నట్టు. అలా డివైడ్ చేస్తే మనకి ఇది ప్రైమ్ కాదని తెలిసిపోద్ది కదా. అర్థమైందా? సో x అనేది ఒక నెంబరే. మామూలుగా మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్ చూసుకుందాం. నేను 5 పాస్ చేస్తాను అనుకో. సో <2 కాదు, సో ఇక్కడ ఫాల్స్ అవుతుంది. తర్వాత ఇక్కడ 2 నుంచి ఎక్కడ వరకు చెక్ అవుతుంది? 4 వరకు చెక్ అవుతుంది. మన నెంబర్ ఇచ్చిందంతా 5. సో 5 - 1 దాకా వెళ్తుంది ఫర్ లూప్ అన్నది కదా. సో 2, 3, 4 ఈ 3 చెక్ అవుతుంది. ఎక్కడ 5 డివైడ్ అవ్వదు కదా, ఎక్కడ డివైడ్ అవ్వదు కాబట్టి. అంటే 5 ఇచ్చినప్పుడు మనకి ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు, ఓన్లీ 1 ఉంటుంది లేదా దానికి అదే ఉంటుంది. మధ్యలో ఏ ఫ్యాక్టర్స్ ఉండవు కదా. 2 నుంచి అంటే 2తో చెక్ చేసిన డివైడ్ అవ్వదు, 3తో చెక్ చేసిన డివైడ్ అవ్వదు, 4తో చేసిన డివైడ్ అవ్వదు. సో ఇక్కడ ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఇక్కడ అవ్వలేదంటే అర్థం ఏంటి? ప్రైమ్ అని అర్థం. సింపుల్గా బయటకు వచ్చి ఏం చేస్తాం? రిటర్న్ ట్రూ. సో ఇప్పుడు మనం ఏం చేసాం? 2 కోడ్లు రాసాం. అంత ఎందుకు రాసాం? ఎంత కష్టం ఎందుకు మనకి? మనం ప్రైమ్స్ కౌంట్ కావాలి. సో కౌంట్ ఆఫ్ ప్రైమ్స్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాసా. ఈ ఫంక్షన్ పని ఏంటి? ప్రైమ్ నెంబర్స్ యొక్క కౌంట్ ఎక్కడ వరకు ఆడిచ్చిన నెంబర్ వరకు ప్రైమ్ నెంబర్స్ యొక్క కౌంట్ ఇవ్వడం మనకి పని.
ఓకే, సో ఇదిగో కౌంట్ రాసాం, ఒక లూప్ రాసాం, ఫ్రమ్ 1 నుంచి n+1 దాకా లూప్ అయితే రన్ అవ్వాలి. రన్ అయిన తర్వాత ఏం చేస్తున్నాం, ఆ నెంబర్ వరకు ఎన్ని ప్రైమ్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి ఈజ్ ప్రైమ్ అని చెప్పి చెకింగ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రైమ్ నెంబర్ అయితే కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అంటున్నాం. ఓకేనా, సో ఇదిగో ఇక్కడ మనకి ఈజ్ ప్రైమ్ వచ్చింది. సో అది ప్రైమ్ నెంబర్గా చెక్ చేయడానికి ఇంకో ఫంక్షన్ రాసాం అంతే. అర్థమైందా? సో ఇక్కడ నుంచి n అనేది ఇక్కడికి పాస్ అయింది. ఇక్కడ నుంచి ఒక్కొక్క నెంబర్ ఫ్రమ్ 1 to n వరకు నెంబర్స్ అనేవి ఈజ్ ప్రైమ్ పాస్ అవుతాయి. ప్రతి నెంబర్ చెక్ చేసుకుంటున్నాం, ప్రైమ్ అయితే రిటర్న్ చేస్తున్నాం, ట్రూ అని లేదంటే ఫాల్స్ రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, సో అప్పుడు ఇక్కడ తెలుస్తుంది కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఫైనల్గా ఇది మనకి కౌంట్ రిటర్న్ చేస్తుంది. ఇది మనం చేసింది ఇప్పుడు దాకా. ఓకేనా, సో ప్రైమ్ కౌంట్ అయితే వచ్చింది. సో మరి ఇప్పుడు నాన్ ప్రైమ్స్ కౌంట్ కూడా కావాలని చెప్పాను కదా. నాన్ ప్రైమ్స్ ఈక్వల్ టు సింపుల్గా n మైనస్ ప్రైమ్ కౌంట్స్ ఉంటే సరిపోద్దిగా. ఇప్పుడు 1 to 5 ఉంది, 2, 3, 5 ఈ 3 ప్రైమ్స్ కౌంట్ ఎంత 3 వస్తుంది. n ఎంత ఇచ్చాడు 5, సో 5 మైనస్ 3 అంతా 2, మిగతా 2 నాన్ ప్రైమ్స్ కదా. సింపుల్గా మనం అంటే ఏ ఫంక్షన్ రాసే అవసరం లేకుండా ఈజీగా తెలుసుకోవచ్చు. n మైనస్ ప్రైమ్స్ కౌంట్. ఓకేనా, ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలన్నా లాస్ట్ రిటర్న్ చేసేటప్పుడు ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రైమ్స్ కౌంట్ యొక్క ఫ్యాక్టోరియల్ అంటే ఇప్పుడు 3 వచ్చిందా, 3 ఫ్యాక్టోరియల్, అండ్ అలాగే నాన్ ప్రైమ్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉంది, సో 2 ఫ్యాక్టోరియల్. ఈ ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేసి మనం ఆ వచ్చిన ఆన్సర్ని మాడ్యులో 10⁻9+7తో మాడ్యులో చేసి రిటర్న్ చేయాలి. ఇది మన టాస్క్. రిటర్న్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ప్రైమ్స్ కౌంట్. మనం ఇక్కడ ప్రైమ్ కౌంట్స్తో పాటు ఏంటంటే మాడ్యులో కూడా పాస్ చేయాలన్నమాట. ఎందుకు ఏంటో చెప్తాను చూడు. సో దీంతో పాటు మనం మోడ్ అన్నది పాస్ చేద్దాం. ఇక్కడ మనకి మోడ్ అనే వేరియబుల్ తీసుకుని వాడు ఎంత చెప్పాడు, 10⁻9 కదా. సో 100000000 8 జీరోలు అండి, 9వ జీరో కూడా పెడేస్తే 10⁻9 అనమాట. బట్ ఇక్కడ ఇంకోటి చెప్పాడు 10⁻9+7 అన్నాడు కదా. సో దీనికి 7 యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, లాస్ట్ జీరో పోయి ఇక్కడ 7 వస్తుంది. దీంతో మనం మోడ్ చేయాలన్నమాట. సో ప్రైమ్స్ కౌంట్ ఒకసారి అండ్ ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ నాన్ ప్రైమ్స్ కామా దీనికి కూడా మాడ్యులో పాస్ చేయాలి. ఇప్పుడు ఈ వచ్చిన ఆన్సర్ని మొత్తం బ్రాకెట్స్లో పెట్టేసి ఎలా మాడ్యులో పెట్టేసి ఈ వాల్యూ. ఓకేనా, వచ్చిన మొత్తం ఆన్సర్ని కూడా మళ్ళీ దీంతో మోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్లో ఏ నెల చెప్తా చూడు. ఇంకా నేను డెఫ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ మనం ఏదైనా తీసుకోవచ్చు. సో నేను y తీసుకుంటున్నాను, ఇందాక x తీసుకోం కదా పైన దీనికి. సో దీనికి y అని తీసుకుంటున్నాం. మీరు ఏదైనా నేమించుకోవచ్చు, ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. అండ్ దీంతో పాటు మనం ఏం చేస్తాం, మోడ్ కూడా పాస్ చేస్తున్నాం కదా. సో ఫ్యాక్టోరియల్ అప్పుడు ఏం చేయాలి, ఫ్రమ్ ఆ y వాల్యూ ఏదైతే ఉందో అక్కడ నుంచి 1 వరకు వెళ్ళాలి కదా. సో రిజల్ట్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటున్నా. అండ్ అలాగే ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1 నుంచి y+1 దాకా మనం లూప్ అయితే రన్ చేస్తున్నాం. ఓకేనా, y అంటే ఏం లేదు, ఇక్కడ కౌంట్ ఎంత వచ్చింది, ప్రైమ్స్ కౌంట్ 3 కదా. సో 3+1 దాకా వెళ్తున్నాం. లాస్ట్ అడ్రస్ ఎగిరిపోద్ది కదా రేంజ్ వాడినప్పుడు. సో అందుకు +1 చేసాను అంతే. ప్రతిదీ మనం ఏం చేయాలి, ఇంటూ చేసి రిజల్ట్కి యాడ్ చేసుకోవాలి. ఎక్కడే చిన్న థింగ్ అయితే ఉంది, ఇక్కడ మనం మాడ్యులో కూడా యూస్ చేయాలన్నమాట. పళ్ళు లోడ్కి వచ్చిన తర్వాత రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ఇంటూ i. మామూలుగా ఫ్యాక్టోరియల్ అంటే ఇలాగే చేయాలి. సో i ఏమైంది, రిజల్ట్ 1 ఉంది, i ఇప్పుడు ఎలా మారుతుందో చూడు. రిజల్ట్ 1 ఇంటూ ఇప్పుడు i కూడా 1 కదా. సో 1 into 1 ఎంత 1. నెక్స్ట్ అడ్రస్లో రిజల్ట్ ఇంకా 1 ఉంది. అండ్ అలాగే i 2 కింద అవుతుంది. 1 2s are 2. నెక్స్ట్ టైం i = 3 అవుతుంది. రిజల్ట్ ఈక్వల్ టు i = 3, 2 3s 6. అలా మనకి ఫ్యాక్టోరియల్ తెలుస్తుంది. సో దీన్ని కూడా మనం ఏం చేయాలంటే ప్రతి ఇటరేషన్తో పాటు మనం సింపుల్గా మోడ్ అని చెప్పేసి ఈ వాల్యూతోనే మోడ్ చేయాలన్నమాట. అందుకే వాడు ఎక్కువ అంటే లైక్ అవుట్పుట్ ఎక్కువ వస్తుంది, ఇలా మోడ్లో చేసి రిటర్న్ చేయని అన్నాడు. ఓకేనా, సో ఇప్పుడు మొత్తం అంతా అయిన తర్వాత రిటర్న్ రిజల్ట్ అంతే. సో ఇప్పుడు ఇంత రాసాం. సింపుల్గా ఏమవుతుంది, ఇక్కడ ఫ్యాక్టోరియల్స్ అన్ని అకౌంట్ యొక్క ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, దాన్ని కూడా మోడ్ చేస్తున్నాం. అండ్ ఈ రెండాటిని వచ్చిన వాల్యూస్ ఏదైతే పెద్దగా వస్తాయి వాల్యూస్, సో దాన్ని మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేసి దాన్ని మళ్ళీ తగ్గించడానికి మోడ్ యూస్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇదే అనమాట కోడ్. ఒకసారి దీన్ని రన్ చేస్తున్నాను. ఓకేనా, ఇంకా మనకి రన్ అయితే అయింది. సో మీకు ఇంకా ఈ ఎగ్జాంపుల్ సరిగ్గా అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తా చూడు కరెక్ట్గా. ఓకే, ఇక్కడ మనకి 1 ఇండెక్స్ ఉన్నాడు కదా. ఓకేనా, 1 ఇండెక్స్ అంటే ఇది 1 పొజిషన్, ఇది 2 పొజిషన్ అండి. మామూలుగా మనకి పైథాన్లో 0 ఇండెక్సింగ్ ఫాలో అవుతుంది, మీ అందరికీ తెలిసిందే. బట్ ఇది స్పెసిఫిక్గా 1 ఇండెక్స్ ఉన్నాడంటే మనం 1 నుంచే కౌంటింగ్ స్టార్ట్ చేయాలి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5th, ఇవన్నీ పొజిషన్స్. ఓకే, సో ఇప్పుడు 5 పట్టుకొచ్చి 3rd పొజిషన్లో పెట్టాను, 3ని పట్టుకెళ్ళి 5th పొజిషన్లో పెట్టా. 2 ప్రైమ్సే కదా, 3 5 2 ప్రైమ్సేనా. సో 2 ప్లేస్లు మారినా పర్లేదు, అది వ్యాలిడ్ పర్మిటేషన్ అంటాం. అదే ఇప్పుడు 5ని నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడు, 5 ఉన్న పొజిషన్లో మనం 1 పెట్టాం, 1 ఉన్న పొజిషన్లో 5 పెట్టాం. 1 ప్రైమా కాదా, కాదు. సో అందుకు నాట్ వ్యాలిడ్ అనమాట. అర్థమైందా? మనం ఏం చేసాం, ఇలా వ్యాలిడ్ పర్మిటేషన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ తీసుకొచ్చి రిటర్న్ చేసాం అనమాట. అర్థమైందా? సో అందుకే మనకి ఈ 100కి ఎంత పెద్ద నెంబర్ వచ్చింది. ఇన్ని రకాలుగా మనం అరేంజ్ చేయొచ్చు అనమాట ప్రైమ్ నెంబర్స్ని. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇలా ఎందుకు రాసాం ఏంటి అన్నది. అండ్ బై ద వే
ఈ రిటర్న్ చేయడం మాత్రం వాడు స్పెసిఫిక్గా చెప్పాడు కాబట్టి, ఎందుకంటే పెద్ద నెంబర్ వచ్చేస్తుంది, అందుకని చెప్పేసి వాడు స్పెసిఫిక్గా చెప్పాడు కాబట్టి మనం ఇలా రిటర్న్ చేస్తాం. అండ్ ఈ కోడ్ యొక్క టైం కాంప్లెక్స్ మాట్లాడుకుంటే మనకి ఇది O of n స్క్వేర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ n టైమ్స్ రన్ అవుతుంది, ఇక్కడ కూడా మనకి ఆ నెంబర్ ఏదైతే ఉందో అక్కడ దాకా రన్ అవుతుంది. దీని లోపల ఇంకొక ఫర్ లూప్ ఉన్నట్టే లెక్క. సో 2 ఫర్ లూప్లు ఉన్నాయి కాబట్టి, నెక్స్టెడ్ ఫర్ లూప్స్ ఉన్నాయి కాబట్టి O of n స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ. దీనికి కూడా మనకి O of n. సో O of n కన్నా O of n స్క్వేర్ ఎక్కువ కాబట్టి ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ O of n స్క్వేర్ అని చెప్తాం ఈ కోడ్కి. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మాట్లాడుకుంటే మనం జస్ట్ కొన్ని వేరియబుల్స్ వాడుకుంటున్నాం, అంతమించి ఏం చేయట్లేదు కాబట్టి O of 1 అనమాట స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఐ హోప్ మీకు క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎక్కడ డౌట్స్ ఉంటే ఒక్కసారి మళ్ళీ వీడియో రిఫర్ చేయండి, అండ్ అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ వెళ్ళి మర్చిపోకండి సబ్స్క్రైబ్ అండి మన ఛానల్కి. మళ్ళీ రేపు పెడితే ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.